ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జిబిటర్ కానీ, ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ కొనాలి అంటే, ఇంతకు ముందులాగా క్లాప్ కొట్టిన వెంటనే ఖర్చీఫ్ ఎయ్యట్లా యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఎందుకంటే, పేరుకి పెద్ద హీరో అయ్యుండొచ్చు. మనము ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన స్టామినానో, లేకపోతే ఆయన మార్కెట్ వాల్యూనో నమ్మి, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్‌నో నమ్మి భారీ ప్రాజెక్ట్‌ని భారీ రేటుకి కొనొచ్చు కూడా. కాకపోతే అంత భారీగా వర్కౌట్ అవుతదా? ఆ భారీతనం సినిమాలో ఉంటదా? ఉండదా? అనే డౌట్స్ చాలామందికి ఈ మధ్య కాలంలో ఎగ్జిబిటర్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి వస్తున్నాయి. అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌లీ 'కూలీ' కొన్న వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. అంతమంది స్టార్ కాస్ట్ ఉన్న తర్వాత కూడా సరిగ్గా ఆడలేదు అని. అంతకుముందు కూడా చాలా సినిమాలు ఇలాగే అయ్యాయి. చిరంజీవి గారిది ఫర్ ఎగ్జాంపుల్ 'బోలా శంకరో ఆచార్యో' తీసుకున్నా, ఇంకా వెంకటేష్ గారి 'షాడో' తీసుకున్నా, నాగార్జున గారివి కూడా 'ఆఫీసర్' లాంటి సినిమాలు తీసుకున్నా, 'మన్మధుడు 2' లాంటి సినిమాలు తీసుకున్నా ఉన్నాయి. ప్రతి హీరోకి ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా. సరే, ఈ మధ్య కాలంలో ఏంటంటే, అల్లు అర్జున్ అనే ఒక క్యారెక్టర్ అలా తెర మీద కనబడింది అంటే చాలు, ఆయన సినిమాకి సంబంధించిన నెక్స్ట్ సినిమాకి సంబంధించి, ఆ నెక్స్ట్ సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ వస్తుందంటే చాలు, ముందే ఖర్చీఫేసి రిజర్వ్ చేసుకునే ప్రొడ్యూసర్స్, అంటే ప్రొడ్యూసర్స్ దగ్గర ముందే అడ్వాన్స్లు ఇచ్చి తీసుకునే ఈ మన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఎందుకు అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇది గతంలో కూడా చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం అంటే జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే, సబ్బో, సర్ఫో, లేకపోతే కూల్ డ్రింకో, వాటెవర్, నార్త్‌లో ఒక హీరో చేస్తాడు, సౌత్‌లో ఒక హీరో చేస్తాడు, తెలుగులో ఒక హీరో చేస్తాడు, తమిళ్లో ఒక హీరో చేస్తాడు, కన్నడలో ఇంకో హీరో చేస్తాడు. కాకపోతే అదే ప్రోడక్ట్ అల్లు అర్జున్ పట్టుకున్నాడంటే, ఏ లాంగ్వేజ్‌లో చూసినా అల్లు అర్జునే ఉంటాడు. అంటే పాన్ ఇండియా లెవెల్‌లో తనకున్న ఫాలోయింగ్ అలాంటిది. ఈవెన్ ప్రభాస్ అయినా సరే, మన జూనియర్ ఎన్టీఆర్ గారైనా సరే, మహేష్ బాబు అయినా సరే, వాటెవర్, ఇలా కొంతమంది హీరోలు ఉన్నారు మనకి. అండ్ ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ అయినా సరే, తనకి మీకు తెలుసా, బాలీవుడ్లో 'సాహిబా' అనే ఒక సాంగ్ ఉంటుంది చూడండి, విజయ్ దేవరకొండది. మంచి ట్రెండింగ్‌లో ఉండే సాంగ్ అది, బాగా హిట్ అయింది కూడా. అప్పుడు వాళ్ళందరికీ విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు, బట్ ఆ 'సాహిబా' సాంగ్ మాత్రమే చూశారు అందరూ కూడా, మన హీరో అని తర్వాత తెలుసుకున్నారు. ఇట్లా అఖిల్‌కి కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్‌గా ఏంటంటే, తను క్రికెట్ ఆడడంలో దిట్ట. పాన్ ఇండియా లెవెల్‌లో అతని సినిమాలు రిలీజ్ చేసినా మొన్న ఏజెంట్ సరిగ్గా ఆడలేదులే, ఆ తర్వాత సంగతి. బట్ ఎప్పుడైతే ఈయన క్రికెట్ బ్యాట్ పట్టుకొని అన్ని స్టేడియంలో తిరిగాడో, అంతటా ఈయనకి మంచి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇట్లా చూసుకుంటే చాలామంది. బట్ ఇప్పుడు ప్రత్యేకంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాలంటే, 'పుష్ప' అనే సినిమాకి మీరు ఎంతమంది అయినా సరే చూడండి, బీహార్‌లో అసలు తెలీదు, ఆయన ఎవరో తెలీదు, ఏంటో తెలీదు, హీరో హీరోయిన్ వచ్చారు అంతే. 7 లక్షల మంది జనాలు వచ్చారు. ఇప్పటివరకు ఏ రాజకీయ మీటింగ్ కూడా అలా అవ్వల. అండ్ పద్ధతిగా 7 లక్షల మంది వచ్చినా కూడా సీటింగ్ పర్ఫెక్ట్, తొక్కిసలాటలు జరగల, ఎవరు కొట్లాడుకోలే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగల. అండ్ దానికి పక్కనే ఈ జనాలను నమ్ముకొని ఒక అమ్యూజ్మెంట్ థీమ్ ఉన్న ఎగ్జిబిషన్ని కూడా పెట్టారు, వీళ్ళు వచ్చి కాసేపు ఎంటర్టైన్ అవుతారని. అది కూడా బాగా రన్ అయింది, కౌంటర్ ఫుల్. అండ్ నెక్స్ట్, ఈయన సినిమాలు నార్త్‌లో డబ్ అయినా కూడా అదే రికార్డ్. ఇప్పుడు 'పుష్ప' అనే సినిమా మన తెలుగు పార్ట్ 1 గురించి మాట్లాడుతున్నా. మనోళ్ళేమో ఇది ఫ్లాపు అదేదేదేదో అన్నారు. బట్ నార్త్‌లో మామూలుగా ఆడల సినిమా, వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. పార్ట్ 2ని కూడా అలాగే అన్నారు. అయినా సరే నార్త్‌లో బాగా ఓన్ చేసుకున్నారు, చాలా బాగా ఆడింది. నెక్స్ట్ సరే, ఫ్లాప్ సినిమానే ఒప్పుకుందాం. ఫ్లాప్ సినిమాకి 20 నిమిషాలు అతికిస్తే ఎంత, అతికించకపోతే ఎంత. అతికించినా కూడా సినిమా రన్ టైం 4 గంటలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఓటీటీలో చూస్తూనే ఉన్నారు 'పుష్పని'. మీరు కూడా చూసుంటారు, ఇంకా చాలామంది చూస్తూనే ఉంటారు, రేపు కూడా చూస్తారు. ఏ హాలిడే వచ్చినా సరే, అడపద ఏదైనా సినిమా చూద్దామా అంటే 'బాహుబలి' చూద్దామా, 'పుష్ప' చూద్దామా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ రకంగా అల్లు అర్జున్‌కి నేషనల్ వైజ్‌గా, ఇంటర్నేషనల్ వైజ్‌గా బాగా క్రేజ్ వచ్చింది. అట్లా ఒక స్టైలిష్ స్టార్ అని మనం స్టైల్‌గా పేరు పెట్టుకుంటే ఐకాన్ స్టార్ అయి కూర్చున్నాడు. నౌ నెక్స్ట్ ఇతని ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్స్ ఏంటి అంటే, 'అట్లీతో' ఒక సినిమా ఉంది, దీపిక పదుకొనె హీరో. దాంట్లో ఇతను సూపర్ హీరో. ఇప్పుడు మనం సూపర్ హీరోస్ అంటే అవెంజర్స్‌లో ఉన్న హీరోలందరినీ మనం ఎలా అయితే గుర్తుంచుకుంటామో, వాళ్ళ ఇండిపెండెంట్ సినిమాలు, అందరూ కలిసున్న సినిమాలు, డ్యూయల్ సినిమాలు ఎలా చూస్తామో, ఈయన కూడా ఇప్పుడు ఒక సూపర్ హీరో అయిపోయాడు. అంటే నెక్స్ట్ హాలీవుడ్ లెవెల్‌లో మార్వెల్ స్టూడియోస్ ఏమైనా సినిమాలు తీసినా, ఈ క్యారెక్టర్ని కూడా థోర్‌తోనో, హల్క్‌తోనో, స్పైడర్ మ్యాన్‌తోనో కూడా కలుపుకోవచ్చు.
అఫ్కోర్స్ వాళ్ళ ప్రోడక్ట్ కాకపోయినా కొనుక్కొనైనా సరే కలుపుకోవచ్చు. అంటే ఆ రేంజ్ సినిమా ఇది. అంటే అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టే ఇంకా. నెక్స్ట్ ఆ రేంజ్ అక్కడ ఉన్నప్పుడు ప్యారలల్గా రాజమౌళి గారు ఏం చేస్తున్నారు, మహేష్ బాబుతో వారణాసి అనే సినిమాని 120 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన క్రేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ ఉంది, తర్వాత కూడా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ రాజమౌళి అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా అంటే ఇంకా ఊహించాల్సిన అవసరం లేదు. రికార్డులన్నీ బ్రేక్, వరల్డ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్. ఈలోపు లోకేష్ కనకరాజ్ సినిమా రెడీగా ఉంటుంది. ఆయనకు ఆల్రెడీ ఉన్న క్రేజ్తో ఇది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇట్లా అంచనాలని, అంటే అసలు మనం అంచనాలు పెట్టుకోగలమా లేమా అనే రేంజ్లో ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చున్నాయి అనమాట. మరి సినిమాలు వాటి రిజల్ట్స్ పక్కన పెట్టేస్తే రిలీజ్ అయినప్పుడు మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం ఏ చిన్న అంశం వీటి గురించి వచ్చినా సరే బాగా ట్రెండ్ అవుతుంది. సరే, లోకేష్ కనకరాజ్ ఏం చేశారంటే హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి అని చెప్పి ఈ సినిమా అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక చిన్న థీమ్ మ్యూజిక్ లాంటిది అనిరుద్ధ్తో ఒక రిలీజ్ చేశారు. అందులో ఏమీ లేదు, అంటే కార్టూన్ క్యారెక్టర్సే అన్నీ కూడా. నిజంగా హీరో కనిపిస్తే బాగుండు, ఏదైనా సన్నివేశం కనిపిస్తే బాగుండని చూసే వాళ్ళకి కూడా కేవలం యానిమేషన్తోనే రన్ చేశారు. దాంట్లో మీరు చూస్తే 23 వీళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్తో కలిపి ఇతను తీసే సినిమా అల్లు అర్జున్ 23rd ఫిలిం, దాన్ని హైలైట్ చేశారు. అండ్ అలాగే వోల్ఫ్ వచ్చినప్పుడు ఒక సింహం గర్జిస్తే అవన్నీ భయపడి పారిపోవడం చూశారు. ఇట్లాంటి ఎలిమెంట్స్తో అంటే మనకి అర్థమవుతూ ఉంటుంది లోకేష్ కనకరాజ్ ఎప్పుడైనా సరే ఒక సినిమా ఎంచుకున్నాడు అంటే ఆయన యూనివర్స్కి అది ఉపయోగపడేలా చూసుకుంటాడు. కూలీ రిజల్ట్ మీరు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. వై? బికాజ్ అంతమంది స్టార్ హీరోలని బ్యాలెన్స్ చేయడంలో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు డొర్లుతూ ఉంటాయి, తడబడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కూలీలో సైమన్ క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది. మీరు సపరేట్గా సైమన్ క్యారెక్టర్తో ఒక సినిమా తీసినా అది హిట్ అవుతుంది. అలాగే ఆమిర్ ఖాన్, అలాగే మన ఉపేంద్ర, యాజ్ యూజువల్గా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు అందరూ ఉద్దండులే, అయినప్పటికీ కూడా బాగా చేశారు. కానీ ఏంటో ఇంతమందిని బ్యాలెన్స్ చేయడంలో 2.5 గంటలు మనకు సరిపోలా. అండ్ ఆమిర్ ఖాన్ రోల్, ఉపేంద్ర రోల్ కూడా కొంచెం చిన్నగా ఉండేసరికి అంతగా డైజెస్ట్ అవ్వాలి, అంత మించి ఇంకేమీ లేదు. కానీ అండ్ ఈవెన్ కూలీ గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అనిరుద్ధ్ మోనికా సాంగ్ చాలా సింపుల్ సాంగ్, సింపుల్ లిరిక్స్, పెద్దగా ఏం ఉండవు, కానీ పెద్ద ట్రెండ్ అయిపోయింది. అందరూ ఇప్పుడు మొన్న 31st నైట్కి గోవా వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, థాయిలాండ్ వెళ్ళినా, పట్టయాకి వెళ్ళినా కూడా ఆ ప్రతి బీచ్ దగ్గర కొన్ని పాటలు పెడతారు కదా, అందులో మోనికా సాంగ్ కూడా ఖచ్చితంగా ఉండేలాగా ఉంది. అంటే అంత బాగా రీచ్ అయిందనే కదా అర్థం. నెక్స్ట్ అట్లా రీచ్ అయింది కాబట్టి అనిరుద్ధ్ మ్యూజిక్ నుంచి ఇంకేదో వచ్చేసరికి ఇప్పుడు ఇది కూడా ట్రెండ్ అయి కూర్చుంది. చాలామంది రీల్స్ చేస్తున్నారు, చాలామంది దీని మీద ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటున్నారు. అదేం లేదు, చాలా సింపుల్ ఒక టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్కి సంబంధించినటువంటి మ్యూజిక్కే. అయినప్పటికీ ఒక టైటిల్ అనౌన్స్మెంట్ మ్యూజిక్ని కూడా ఇంత బాగా వైరల్ చేస్తున్నారు అంటే చూడండి ఆ సినిమా మీద జనాలకి ఎంత ఆసక్తి ఉందనేది. మనం చాలా విన్నాం ఈ మధ్యకాలంలో, అంటే చెవులో విషయం లాంటి సాంగ్స్ కూడా అదే పనిగా బలవంతంగా వినిపించి ఇది ట్రెండింగ్లో ఉంది అని మాయ చేసిన పాటల్ని కూడా చాలా చూసాం. బట్ అట్లా కాదు, ఇది అనిరుద్ధ్ మ్యూజిక్లో కూడా ఏదో చిన్న మ్యాజిక్ ఉంది. 1-2 సార్లు చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. దీని మీద వాళ్ళు చేసే రీల్స్ కూడా అలాగే బాగున్నాయి. సో అట్లీ సినిమా ఏ విధంగా అయితే మనకి ఎప్పుడు న్యూస్లో ట్రెండింగ్లో ఉందో, ప్యారలల్గా లోకేష్ కనకరాజ్ సినిమా అంటే రాజమౌళితో అల్లు అర్జున్ కాంబినేషన్ వచ్చేలోపు ఇవి 2 రిలీజ్ అవుతాయేమో అనిపిస్తుంది. బికాజ్ ఆయన వారణాసి సినిమా కూడా ఎక్కువ టైం తీసుకుంటాడు కాబట్టి ఈవెన్ 2027 సమ్మర్కి వస్తామని ప్రకటించినా కూడా ఈలోపు ఈ 2 షూటింగ్స్ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతూ ఉంది. సో పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ మేనియాని 22nd and 23rd ఫిలిమ్స్ ఏ రేంజ్లో నిలబడతాయి నన్ను అడిగితే 25th ఫిలిం ఏమన్నా రాజమౌళికి ఇస్తాడా, లేకపోతే 24 రాజమౌళికి ఇచ్చి 25 పుష్ప పార్ట్ 3కి పెట్టుకుంటాడా అనే ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే ర్యాంపేజ్ కూడా రావాల్సిందే, ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి. షూట్ కూడా 60% అయిపోయిందండి. మీకు తెలిస్తే లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ బర్త్డేకి సంబంధించి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, చిన్న షార్ట్ ఫిలిం లాంటిది. ఆయన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే తప్పించుకోవడం, అడవుల్లోకి వెళ్ళడం, కూంబింగ్ ఆపరేషన్, గాల్లో కాల్పులు, ఆ తర్వాత పులే 2 అడుగులు వెనక్కి వెళ్ళిందంటే పుష్ప వచ్చాడని అర్థం అనేది, అంతతో ఊర్లో గొడవలు, ఆయన చేసిన మంచి పనులు, ఇవన్నీ కూడా పార్ట్ 3కి సంబంధించి సినిమాకి షూట్ అనమాట. ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ దాని చిన్న ప్యాచ్ వర్క్లు ఉంటే వాళ్ళు కంప్లీట్ చేసి మేబీ 25th or 24th రిలీజ్ చేస్తారు. బట్ ఈలోపు మాత్రం అల్లు అర్జున్ రాబోయే 3-4 సినిమాలు కూడా, అంటే పుష్ప పార్ట్ 3,
అట్లీ, లోకేష్ కనకరాజ్, ఈవెన్ రాజమౌళితో చేయబోయే సినిమా 4కి 4 ట్రెండింగ్‌లో ఉన్నాయి అంటే ఈయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.